హరిహర వీరమల్లు. నిజంగానే ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది, కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో అని. నిజంగానే కొల్లగొట్టేశాడు. రికార్డుల వేట పరంపర కొనసాగుతుంది. వీరమల్లు దీంట్లో ఒక కోహినూరుకి సంబంధించినటువంటి ఆ వజ్రాన్ని వెతికే పనిలో ఉంటాడు. ఒక దొంగలాగా చేసేటువంటి క్యారెక్టర్లో ఉంది. కానీ నిజంగానే కలెక్షన్లకు అన్నిటికీ కూడా ఆ దొంగ చాలా అద్భుతంగా పనిచేశాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన స్వాగ్తో ఉండేటువంటి ఆ ఫ్యానిజం లేదా ఆయనకు ఉండేటువంటి ఒక ఆరా, ఇది మనం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆయన సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి అది రాజకీయాల్లో అయినా సినిమా అయినా సరే ఆ క్రౌడ్ పుల్లర్గా ఆయనకు ఉండేటువంటి ఆ స్వాగ్ మామూలుగా ఉండదు. సినిమాల్లో కూడా ముఖ్యంగా వీరమల్లు దగ్గరికి వచ్చేటప్పటికి 5 ఏళ్ల ఈ సినిమా ప్రస్థానం గురించి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ కూడా చాలా మంది తీసుకొచ్చేసారు. కానీ రికార్డులు కలెక్షన్స్ దగ్గరికి వచ్చేపాటికి ఒక్కొక్కరి అంచనాలను తారుమారు చేస్తూ ఆకాశాన్ని అందేంత రికార్డులను క్రియేట్ చేసింది మన వీరమల్లు. దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్కి సంబంధించినటువంటి మీకు ఒక రిపోర్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది. ఆ రిపోర్ట్ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. హరిహర వీరమల్లు ఎన్ని రికార్డులు కొల్లగొట్టాడు అనేది మీకు ఒకసారి చెప్తా. ఇకపోతే ఫస్ట్ ప్రీమియర్ షోస్. ఈ ప్రీమియర్ షోస్ నిజంగా భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఇంకొక ఏ ప్రీమియర్కి రాలేదంటే అత్యుక్తే కాదు. ముఖ్యంగా పుష్పకి 10 కోట్లు దాదాపు వచ్చాయని అప్పట్లో చెప్పారు. తర్వాత కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఆ దరిదాపుల్లోనే ఉంది. హైయెస్ట్ పుష్ప 2 అనే చాలా మందికి తెలుసు. అయితే దాన్ని బీట్ చేస్తూ దాదాపు 12.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ ప్రీమియర్ రూపంలో వచ్చాయంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి భక్తి అనొచ్చా, ప్రేమ నచ్చా, ఫ్యాన్ అనొచ్చా, ఇంకోటి అనొచ్చా, దానికి ఏ పేరైనా పెట్టుకోండి. ఈ ప్రీమియర్ షోలో మొన్న 23వ తారీఖు నైట్ 9:30కి పడినటువంటి ప్రీమియర్ షోల కలెక్షన్ అనమాట. ఇది ఇంకా చెప్పాలంటే చాలా మంది ఎప్పుడు ఇతర దేశాల్లో ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అక్కడే ముందు సినిమా రిలీజ్ అవటం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ షో పడడం అనేది కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ డే కలెక్షన్స్, ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా రికార్డే. ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి సంబంధించి మనం చూసుకుంటే 30 కోట్లకు పైగా మన ఎవరు గేమ్ చేంజర్కి సంబంధించింది ఉంది. కానీ దాన్ని కూడా బీట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. 44 కోట్ల 20 లక్షల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయని కూడా తెలుస్తుంది. టోటల్గా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి కలెక్షన్స్, అలాగే అబ్రాడ్లో కూడా ఈరోజు నిన్న రిలీజ్ అయినటువంటి పరిస్థితి 24వ తారీఖు రిలీజ్ అయినప్పటికీ అక్కడ కూడా దాదాపు 10 కోట్ల రూపాయల కలెక్షన్స్. హైయెస్ట్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ అబ్రాడ్ కలెక్షన్స్ కూడా హరిహర వీరమల్లు ఖాతాలోనే వేసేసుకున్నాడు. ఇకపోతే మనం ఇంకా 3 రోజులు ఉంది. అది నేను యాక్చువల్గా చెప్పాలంటే గురువారం రిలీజ్ అయింది. అందరూ శుక్రవారం రిలీజ్ చేస్తారు. కానీ గురువారం రిలీజ్ చేయటం, గురువారానికన్నా ముందే ప్రీమియర్ షోలు వేయటం, ఈరోజు శుక్రవారం కావటం, రేపు శనివారం ఆదివారం కావటం, ఈ 3 రోజులు కలెక్షన్స్ ఇవన్నీ కూడా బ్రేక్ ఇన్ ఈ వారంలోనే, ఈ 3 రోజుల్లోనే అంటే దాదాపు 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ సినిమా కొల్లగొట్టపోతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అంటే నిన్న వీకెండ్ కాదు, చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. శుక్రవారం ఎవరైనా రిలీజ్ చేస్తే శుక్రవారం కొంచెం అలా ఇలా ఉన్న శనివారానికి ఊపందుకుంటే ఆదివారానికి మన కలెక్షన్స్ వస్తాయి అనుకుంటారు. కానీ గురువారం వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా 44 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడంటే హరిహర వీరమల్లు సినిమా ఏ రేంజ్లో ఆ సినిమా మీద ప్రేమ ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. పవన్ కళ్యాణ్, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఇంకొకటి అనగది పక్కన పెడితే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఈ ఒక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది. 5-10 రూపాయలు పెట్టినప్పుడే భీమ్లా నాయక్ కావచ్చు లేదా వకీల్ సాబ్ కావచ్చు, అప్పుడే రికార్డులు కొట్టేసి ఆయన ఖాతాలో వేసేసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాకి తగ్గట్టుగా, ఆ సినిమాకి పెట్టినటువంటి ఎఫెక్ట్కి తగ్గట్టుగా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేసింది. ఆ సినిమాకి ప్రతిరూపంగా వచ్చేటువంటి కలెక్షన్సే, ఆ బడ్జెట్కి ప్రతిరూపంగా వచ్చేటువంటి కలెక్షన్సే మనకు నిదర్శనంగా చూడొచ్చు. ఇకపోతే శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి తప్ప, ఎందుకంటే వీకెండ్ కావటం ఇంకా మనం చాలా మంది చూసేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అబ్రాడ్లో అంటే మిగతా రాష్ట్రాల్లో ఓవర్సీస్ మార్కెట్ విపరీతంగా ఉండేటువంటి పరిస్థితే ఉంది. ఈ 3 రోజులే హైయెస్ట్ కలెక్షన్స్
ఇన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ భారతదేశంలో కూడా ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ హిందుత్వం గురించి ఇష్టపడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి హిందుత్వ ధోరణిలో గతంలో ఆయన చేసినటువంటి ప్రసంగాలకి ఆకర్షితులైనటువంటి, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే సినిమా కన్నా కూడా రాజకీయంగా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారు. అలాంటిది ఆయన నుంచి వచ్చేటువంటి సినిమాని ఆయన ఒక హిందువుల గురించి ఇలాంటి ఔరంగజేబు మీద పోరాడేటువంటి ఒక వీరమల్లు క్యారెక్టర్లో రావటం చాలా మందిని ఇంట్రెస్టింగ్ గా చూడాలనే ఆతృతకు గురి చేసింది. చాలా మందికి నార్త్ ఇండియా వాళ్ళకి కావచ్చు, ఈవెన్ సౌత్ ఇండియాలో కేరళ, కర్ణాటక, అటు తమిళనాడుకి సంబంధించినటువంటి ఎంతో మంది ఛానల్స్ వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూస్ ఇవ్వటం అక్కడ కూడా కొంత హైప్ క్రియేట్ చేసింది. ఈ సాటర్డే సండే కూడా అవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఎటువైపు చూసుకున్నా కూడా హరిహర వీరమల్లు అనే సినిమా భయంకరమైనటువంటి రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమాలో కొన్ని అది కూడా సెకండ్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో కొన్ని విఎఫ్ఎక్స్ కి సంబంధించినటువంటి సీన్స్ లో మరీ బాలేదు అనేటువంటి సందర్భాలు వచ్చాయి తప్ప సినిమా స్టోరీ కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ క్లైమాక్స్ కానీ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరం. ఇప్పటి వరకు ఎవరు చూసినా సరే బాగుంది అన్నోళ్ళే తప్ప బాలేదని మాత్రం ఓన్లీ ఆ పేటిఎం డబ్బులు తీసుకుని చేసేవాళ్ళ తప్ప ఎవరో చెప్పలేదు. ఇంకా ఇందులో ఒక స్పెషల్లీ ఒక మనం మెంటర్ చేయాలంటే దీంట్లో ఎవరైతే బాయ్కాట్ అని చెప్పారో పేటిఎం పప్పీస్ ఉన్నారు కదా, ఆ పేటిఎం పప్పీస్ ఎందుకన్నారంటే ఆ పిల్ల కుక్కలే అవన్నీ కూడా. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళే చేశారట. వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫండ్స్ కలెక్ట్ చేశారు. వాళ్ళ పేటిఎంకి సంబంధించిన హెడ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మీరు ఈ సినిమాని మీరే చూడాలి, ప్రీమియర్ షోలో ఉండేటువంటి కలెక్షన్స్ రికార్డులో వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వాళ్లే మొదటి సినిమా చూసి ఎవరైతే మంచిగా చెప్పేస్తారేమో, ఎవరైతే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేస్తారేమో, మనమే ముందు చూసి నెగిటివ్ గా ఇచ్చేయాలి, నెగిటివ్ గా మాట్లాడేయాలి థియేటర్ల దగ్గర అని చెప్పేసి వాళ్ళే చాలా ఫాస్ట్ గా వచ్చి సినిమాలు చూసిన వాళ్ళు అలా ఉన్నారట. సో ఏ రకంగా చూసినా సినిమా 100% ఒక మంచి సక్సెస్ లో వెళుతుంది. ఈ సినిమా రికార్డుల వేటలోనే ఈ సినిమా కొనసాగుతుంది అనేటువంటి విధంగా ఉంది. ఇప్పటికే కింగ్డమ్ అనేది ఇప్పుడు మనకి నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఉంది. ఈ లోపే చాలా రికార్డులు తారుమారయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.